ఏబిఎన్ యాజమాన్యాలకు సీఎం సూచన చేశారు. మరి మంత్రులను బద్నాం చేయకండి, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఫామ్ హౌస్లోని శుక్రాచార్యుడు ప్రయత్నిస్తున్నాడు. అడ్డగోలుగా మంత్రుల మీద వార్తలు రాయిస్తున్నారు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. మనకు తెలుసు మరి ఏదైతే ఎన్టీవీ ఏదైతే ఉందో ఎన్టీవీ యాజమాన్యానికి మరి గతంలో ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఐఏఎస్ అధికారి మీద కొంత జుగుప్సాకర వార్తలు ప్లే చేశారని, మరి కథనాలు వడ్డించారన్న అభియోగం మీద వారిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా మీరు ఏదైనా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ఛానళ్ళకి తలుపులు మూసుకుని కొట్టుకోండి, కానీ మా మంత్రుల మీద మా మీద బురద జల్లే ప్రయత్నం చేయమాకండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చూశారు. ఏదన్నా మీరు మాట్లాడాలి అంటే ముందు నన్ను అడగండి, నేను మీకు వివరణ ఇస్తాను, క్లారిటీ ఇస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో కూర్చుని మరి ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా ట్రై చేస్తున్నాడు, ఎన్ని మీ పప్పులు ఉడకవని పరోక్షంగా మరి ఎవరిని ఉద్దేశించి అన్నారది మనందరికీ కూడా అర్థం అవుతూనే ఉంది. ఇక మనం చూద్దాం, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు ప్రయత్నిస్తున్నాడు. అడ్డగోలుగా మంత్రుల మీద వార్తలు రాయిస్తున్నారు. మా మంత్రుల మీద ఏదొచ్చినా నన్ను ముందు వివరణ అడగండి. ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా యాజమాన్యాలకు పంచాయతీ ఉంటే తలుపులు మూసుకొని వాళ్ళు కొట్టుకోవాలే తప్ప తమ మంత్రులను బద్నాం చేయొద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్లు మంత్రులపై ఇటీవల వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం పరోక్షంగా ఎన్టీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల యాజమాన్యాలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ప్రజాపాలనను అందిస్తున్న తమ ప్రభుత్వాన్ని కుట్రలు కుతంత్రాలతో పడగొట్టాలని ఫామ్ హౌస్లోని శుక్రాచార్యుడు ప్రయత్నిస్తున్నాడని సీఎం కేసీఆర్ని ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఇందులో భాగంగానే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియా ద్వారా అడ్డగోలు ప్రచారం చేస్తూ మంత్రుల మీద వార్తలు రాయిస్తున్నారని అన్నారు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి తమ ప్రభుత్వంలో అక్రమాలు, అవకతవకలు జరిగే అవకాశమే లేదని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక అదేవిధంగా సీనియర్ల సలహాతో సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా చెప్పారు. కోల్ మైన్ టెండర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నిజమైన నిఖార్సైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుందే తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వబోమని సీఎం స్పష్టం చేశారు. ఎలాంటి కాంప్రమైజు లేదు. అనవసరమైన తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కలిగిస్తూ మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి సహకారం చేస్తుండ్రు. మీకు పంచాయతీలు ఉంటే తలుపులు మిసుకుని కొట్టుకుని సావండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగడం ఏంటి? ఆంబోతులు కొట్లాడుకుంటే లేకదోడలు కాళ్ళు ఇరిగినాయట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్టుకోగాలని ఆ మంత్రులను బదనాం చేసే కార్యక్రమాన్ని తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారుచునికి, సుబాహునికి, శుక్రాచార్యునికి సహకారం అందించినట్లుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకుని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ మీడియాకు వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ పేపర్లో వచ్చినా, టీవీలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిపై ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలు కలిగిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి అని సీఎం రేవంత్ రెడ్డి మరి మీడియా ముందు చెప్పడం అయితే జరిగింది. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అయితే సీఎం రేవంత్ రెడ్డికి పుష్కలంగా ఉంది. ఎందుకంటే మరి పొగడ్తలనే కాదు, మరి ఛాలెంజెస్ వచ్చినప్పుడు కూడా నాయకుడు ముందుండి నడిపించాలి. మరి మా మంత్రుల మీద, మా ఎమ్మెల్యేల మీద ఏదైనా అభియోగాలు వచ్చినప్పుడు మరి దాన్ని రాసే ముందు మీరు నన్ను అడగండి, దానికి సంబంధించి నేను వివరణ ఇస్తాను. అంతేగాని మరి ఏదో ఊహాజనితమైన వార్తా కథనాలను రాసి తద్వారా మరి ఫామ్ హౌస్లో ఉన్న శుక్రాచార్యుడికి మీరు చేయూతనిచ్చిన వాళ్ళుగా కావద్దు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానని మరి స్ట్రైట్గా ఎన్టీవీ యాజమాన్యానికి, మరి ఏబిఎన్ యాజమాన్యానికి మరి చెప్పడం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే జరిగింది. పరోక్షంగా మరి మారిచూడ్ లాంటి కేసీఆర్కి ఇదొక మళ్ళీ పట్టు దొరికేటట్టు దయచేసి చేయమాకండి. మీకు ఏది చేసినా, ఏం చూసినా కూడా నేను మీకు వివరణ ఇచ్చేటట్టు ఉంటా. 365 రోజులు కూడా నేను ప్రజాసేవలో నిమగ్నమై ఉంటా. అయినప్పటికీ కూడా మీడియా కూడా దానిలో ఒక భాగం కాబట్టి మీకెప్పుడు నేను సిద్ధంగా ఉంటాను రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మరి
అదేవిధంగా మనకు తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కానీ మరి ఎన్టీవీ కొన్ని కథనాలు ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మరి దీన్ని ఏ రకంగా చూడాలి, ముందుకు రానున్న రోజుల్లో మీడియా సంస్థలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధానాన్ని ఫాలో అవుతాయో లేదో మనం రానున్న రోజుల్లో వేచి అయితే చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా కాంగ్రెస్లో తేరి తప్పు చేశా గూడెం మహిపాల్ రెడ్డి యూటర్ను. మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అప్పటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది. చేరినా ఏం లాభం జరగలేదు. కాంగ్రెస్లో చేరి తప్పు చేశాను. 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. ఇందులోనే ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి అని మహిపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయ్యా గూడెం మహిపాల్ రెడ్డి గారు, ఏ ఎండగా గొడుగు ఏ వానగా గొడుగు పట్టడమే రాజకీయ నాయకుల లక్షణంలాగా ఉంది. మరి మీరు కాంగ్రెస్లో చేరి తప్పు చేశానంటున్నారు, మళ్ళీ రేపొద్దున నేను బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది తప్పు చేశానంటారు. ప్రజల మధ్య మీకంటూ ఒక సపరేట్ ఒక ఇమేజ్ను సృష్టించుకోవాలి. కానీ మరి మీకు ఎడ్జ్ ఎటుంటే అటు మీకు సరైన ప్రాధాన్యం త్వరగా లభించట్లేదు అంటే ఒక మాట మాట్లాడితే ప్రజల్లో మీ క్రెడిబిలిటీని కోల్పోతారు. మరి మీరు అది చూసుకోవాలని గూడెం మహిపాల్ రెడ్డి గారని రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఈ రకంగా నేను కాంగ్రెస్లో చేరి తప్పు చేశానని, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత గజగజ వణికి మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని చెప్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఓవరాల్గా ఫ్రెండ్స్ మీరైతే చెప్పండి, గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ని ఏ రకంగా చూడాలి? కాంగ్రెస్లో చేరి తప్పు చేశానని ఇప్పుడు మాట్లాడతాం, తను వ్యక్తిగతంగా తను రాజకీయంగా ఎదగడానికి ఆయన అలా మాట్లాడుతున్నారు అనుకోవాలా, ప్రజల కోసం చేస్తున్నారు అనుకోవాలా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా హార్వర్డ్ విద్యార్థిని ఇలా సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి 5 రోజుల పాటు కొనసాగుతున్న లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ కోర్సు భారతదేశంలో కోర్సులో చేరుతున్న తొలి సిట్టింగ్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోర్సు పూర్తయ్యాక హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరనున్నారు. ఆయన 5 రోజుల పాటు జరిగే ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు తన పేరును కూడా నమోదు చేసుకున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో పదవిలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ఐవీ లీగ్ యూనివర్సిటీలో నాయకత్వం కోర్సు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం అని చెప్పి కూడా ప్రచురించారు. తప్పేముంది, విద్యార్థిలాగా మరి ప్రతి మనిషి కూడా నిత్య విద్యార్థిలాగా ఉండాలి. తెలియని విషయాన్ని తెలుసుకోవటంలో, అదేవిధంగా మనకి నాలెడ్జ్ని పెంచుకోవటంలో ఎప్పటికప్పుడు కూడా ముందుండాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా అలాంటి వాటికి ఎప్పుడు కూడా ముందుగానే ఉంటారు. 100% ఆయన బేషిజాలకి ఏముండవు. ఆయన 5 రోజుల పాటు మరి కోర్సు తీసుకోనున్నారు. మరి ఏదైతే హార్వర్డ్ యూనివర్సిటీ అనేది మనకు తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ, అది అమెరికాలో యూనివర్సిటీ. 5 రోజుల తర్వాత ఆయన సర్టిఫికేట్ కూడా తీసుకొని ఉన్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికలు జిల్లాల పునర్విభజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.